ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత అది ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ అయిపోయిన తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఒక 30 runs షార్ట్ ఏరేమో అనిపించింది. కానీ సెకండ్ ఇన్నింగ్స్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ ఆర్సీబీ బ్యాటింగ్ చూసిన తర్వాత 30 కాదు ఒక 60 runs షార్ట్ ఏరేమో అనిపించింది. ఈవెన్ 280 అలా కొట్టినా కూడా చేసేవాళ్ళేమో ఆ రకంగా బ్యాటింగ్ చేశారు. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్. మ్యాచ్ ఓడిపోవటం ఈజ్ నాట్ ఎ ప్రాబ్లం. మ్యాచ్ గెలవచ్చు, మ్యాచ్ ఓడిపోవచ్చు, చాలా విషయాలు డిపెండ్ అయి ఉంటాయి. టాస్ దగ్గర నుంచి తీసుకొని లక్ ఫ్యాక్టర్స్ అన్నీ మేజరే, సరేనా? పాయింట్ మ్యాచ్ ఓడిపోవటం కాదు, ఎలా ఓడిపోయాం అన్నది. ఇంత దారుణంగా అంటే ఎన్ని మిస్టేక్స్ ఉన్నాయంటే అన్ని మిస్టేక్స్ ఉన్నాయి. వరస్ట్ బౌలింగ్ చేంజెస్, వరస్ట్ బ్యాటింగ్, కేర్లెస్ బ్యాటింగ్. అసలు ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మాట్లాడుకుంటే ఎన్ని లోపాలు ఉన్నాయంటే అన్ని లోపాలు ఉన్నాయి. ఇషాన్ కిషన్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మాట్లాడితే ఏమనంటే ఫస్ట్ మ్యాచ్ మిస్టేక్స్ ఉన్నాయి, ఇట్స్ ఓకే అన్నట్టు మాట్లాడు. ఫస్ట్ మ్యాచ్ ఓకే, బట్ ఈ మిస్టేక్స్ని కనుక ఓవర్కమ్ చేసుకోకపోతే ఖచ్చితంగా చాలా అంటే చాలా మూల్యం చెల్లించుకుంటారు ఎస్ఆర్హెచ్ టీం. అసలు క్వాలిఫైర్స్ కప్పు సంగతి పక్కన పెట్టండి, క్వాలిఫైర్స్ కూడా క్వాలిఫై అవుతారో లేదో ఆ రకంగా ఉంది. డీటెయిల్గా మాట్లాడుకుంటే ఆర్సీబీ వాళ్ళకి టాస్ గెలవడం ఒక అడ్వాంటేజ్ అయితే, దాని తర్వాత వాళ్ళకి హేజల్వుడ్కి సరైన రీప్లేస్మెంట్. ఆ డుఫీ ఎవరైతే ఉన్నారో చీల్స్ చెండాడాడు. అసలు 3 వికెట్లు టప కరెక్ట్ రీప్లేస్మెంట్. ఆడిన ఫస్ట్ మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. అసలు ఏం బౌలింగ్, సూపర్గా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ ఒక లక్ ఫ్యాక్టర్ కూడా వీళ్ళకి పనిచేసింది. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఏమనిపించింది అంటే క్లాసన్ వికెట్ ఖచ్చితంగా అది అవుట్ కాదేమో అనిపించింది. ఎక్కడో కాల్ టచ్ అవటం అంటే ఎంపైర్కి ఏమైందంటే మరి తొందరగా ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు ఎందుకని ఒక యాంగిల్ మధ్యలో ఫ్రేమ్ పెట్టారు చూసారా, పైనుంచి ఇంకొక యాంగిల్ ఇంకో సైడ్ నుంచి చూపిస్తున్నట్టు కనిపిస్తుంది నీట్గా. అది చూడకుండా ఇంకో ఫ్రేమ్ ఉందా, ఇంకో యాంగిల్ ఉందా, ఇంకో యాంగిల్ ఉందా అనుకుంటేనే సరే క్వశ్చన్ ఏది కదిలినట్టు నాకు అనిపించడానికి. క్వశ్చన్ కదలడం ఏంటి, టచ్ అయింది, టచ్ అయితే కూడా అయినట్టు కదా కదలాలా క్వశ్చన్, ఏమన్నా ఇదేమైనా బెయిల్స్ ఆ గాల్లో లగాల టచ్ అవుతుంది తెలుస్తున్నట్టు అనిపించింది. నాకైతే టచ్ అవుతున్నట్టు అనిపించింది ఖాళీ అని. మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ఖచ్చితంగా. నాకైతే మాత్రం టచ్ అయింది, అది నాట్ అవుట్ ఏమో అని అనిపించింది. సో అక్కడ వాళ్ళకి కొద్దిగా అడ్వాంటేజ్ అయింది. క్లాస్ని కనుక ఉంటుంటే ఇంకొన్ని రన్లు కొట్టుంటే మేబీ ఇంకొంచెం మ్యాచ్ టైట్ అయ్యేదేమో. ఈ రకంగా ఓడిపోయాలి, ఎంత దారుణంగా ఓడిపోయాలి కదా, మరీ 4 ఓవర్లు ఎంచుకొని ఓడిపోయాలి కాదేమో అనిపించింది. ఆ లక్ ఫ్యాక్టర్ ఒకటి. నెక్స్ట్ వాళ్ళ ఫీల్డింగ్, సాల్ట్ పట్టిన క్యాచెస్, అమ్మో. సో అది కూడా వాళ్ళకి బాగానే అడ్వాంటేజ్ అయింది. ఇవన్నీ వాళ్ళ అడ్వాంటేజెస్. నెక్స్ట్ వాళ్ళ బ్యాటింగ్ వచ్చేప్పటికి దేవదత్ పడికల్ కుక్కను కొట్టాడు. అంటే వీళ్ళ బౌలింగ్ అట్ట ఉందా, ఆయన బ్యాటింగ్ అట్ట ఉందా. ఆయన బ్యాటింగ్ ఇంతకుముందు లాస్ట్ ఇయర్ కూడా పెద్ద లేదు కదా. ఇస్రా విరాట్ కోహ్లీ అక్కడ అయిపోయింది మ్యాచ్, సెకండ్ వికెట్కి అయిపోయింది మ్యాచ్ చెప్పాలంటే. విరాట్ కోహ్లీ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ ఫైనల్ అయినప్పుడు ఆడాడు 2020 మ్యాచ్, మళ్ళీ 1 year తర్వాత ఆడాడు బ్యాట్ పట్టుకొని 2020 మ్యాచ్ కుమ్మి అవతలేసాడు. అలా ఒక వికెట్ అలా స్టాండర్డ్ పెట్టుకొని లాస్ట్కి వచ్చేపాటికి ఫినిష్ చేశాడు. 6 4 కొట్టి మ్యాచ్ అవగొట్టాడు. సో ఇవన్నీ వీళ్ళ పాజిటివ్స్, వీళ్ళ గ్రౌండ్ టాస్ కలిసి వచ్చింది అన్నీ. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ నెగిటివ్స్కి వస్తే ఒకే ఒక్క పాజిటివ్ కనిపించింది నాకు. ఒక పాజిటివ్ కనిపించింది ఏంటంటే ఇషాన్ కిషన్ బ్యాటింగ్. సో ఫామ్ కంటిన్యూ చేస్తున్నాడు, బాగా బ్యాటింగ్ చేశాడు, సూపర్గా బ్యాటింగ్ చేశాడు, తిరగలేదు. 2 ఎక్కడో మ్యాచ్ మీద వచ్చింది ఏమైనా అనిపించింది అంటే ఆ పైన ఒకే ఓవర్లో బ్యాక్ టు బ్యాక్ వికెట్లు తీయటం అంతే. ఇది తప్పితే ఇంకెక్కడ మ్యాచ్ మీద అసలు ఏం కనిపించలేదు, ఏమీ లేదు. వరుసగా మాట్లాడుకుంటే ముందు బ్యాటింగ్లో మాట్లాడుకుంటే నాకు మోస్ట్ డిసప్పాయింటింగ్ అనిపించింది మాత్రం నితీష్ రెడ్డి. ఆనెస్ట్గా చెప్తున్నా, నేనేమనుకున్నానంటే మన తెలుగు వాళ్ళ దగ్గర నుంచి నితీష్ రెడ్డి ఒక సూపర్ స్టార్ అవుతాడు. సో మన సైడ్ నుంచి కూడా ఒక వివిఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ రేంజ్ అంతకు మించి చూపిస్తాడు. ఐపీఎల్ ఈ సీజన్ బాగా ఆడి నేషనల్ టీంకి ఆడాలి, ఇండియా తరఫున ఆడాలి, అన్నిటిలో ఉండాలి, టెస్టుల్లో ఉండాలి, వన్డేలో ఉండాలి, 2020లో ఉండాలి, రెగ్యులర్ ప్లేయర్ అవ్వాలి, A+ కాంట్రాక్ట్ తీసుకోవాలి, ఇలా చాలా అనుకున్నాను నేను. ఎందుకంటే టాలెంట్ ఉందని అనిపించింది. తీరా చూస్తే బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపిస్తే ఇదేంది, ఇది ఇంత ఈజీగా అవుట్ అయిపోతే ఇంకెట్లాగా? ఎందుకంటే వీళ్ళకున్న ఛాన్స్ ఐపీఎల్ కదా, ఐపీఎల్లోనే ప్రూవ్ చేసుకోకపోతే ఇంకెట్లాగా? చూసుకుని ఏదో ఒక టీంలోకి వెళ్తే దాని తర్వాత నుంచి అంటే 2020లోకో లేదంటే ఎక్కడికో చోటకి వెళ్తే అక్కడి నుంచి నిలదొక్కునే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రూవ్ చేసుకోకపోతే సో నాకైతే మాత్రం డిసప్పాయింటింగ్ అనిపించింది. ఒక స్టార్ ఉన్నాడేమో మన తెలుగు నుంచి వెళ్ళి అసలు షైన్ అవుతాడేమో అనుకుంటే మాత్రం అసలు ఇట్లా అయితే మాత్రం చాలా కష్టం. మనకి హోప్స్ వదిలేసుకోవటమే. ఇంకా వీళ్ళు 2-4 మ్యాచ్లు చూసి కూడా తీసేస్తారేమో. బౌలింగ్లోనూ పెద్ద పసలేదు, పైగా 2 ఓవర్లు ఇచ్చారు. సో ఇదొక డిసప్పాయింట్మెంట్. సెకండ్ బౌలింగ్ కెప్టెన్సీ కోసం ఏం మాట్లాడతాం? ఇషాన్ కిషన్ అంటే ఒక హోప్ ఉంది, అద్భుతం ఏదైనా చేస్తాడేమో అది అని. పిచ్ సరిగ్గా లేదు, ఓకే సరేనా, బాల్ బ్యాట్ మీద నైస్గా వస్తుంది, వాళ్ళు కొట్టేస్తున్నారు అంతే ఓకే. బట్ బౌలింగ్ చేంజెస్ అయితే ఉన్నాయో అది వర్స్ట్గా అనిపించింది. పవర్ ప్లేలో జయదేవ్ ఉనాద్కత్కి ఎండ్ చేంజ్ చేసి మరి బౌలింగ్ ఇచ్చాడు. పైనీకి మాత్రం 1 ఓవర్ ఇచ్చాడు. పోనీ పైనీకి కంటిన్యూస్గా ఇవ్వలేదు అంటే పోనీ ఏమైనా మరీగా హర్షల్ పటేల్కి వాళ్ళకి ఏమైనా ఇచ్చాడంటే అది లేదు. పోనీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఏమైనా చేశారంటే వాళ్ళు కొట్టించుకున్నారు, వేరే విషయం. బట్ ఎక్కడో పైనకి ఎక్కడికో తీసుకెళ్ళి ఎక్కడో ఇచ్చాడు. అప్పుడు బ్యాక్ టు బ్యాక్ 2 వికెట్లు పడినట్టున్నాయి. బట్ అప్పటికే అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా
సో ఇలాంటి మైండ్ సెట్తో అంటే ఫస్ట్ మనం ఏమనుకున్నాం అంటే 300 కొట్టేస్తారు అని మనకు కూడా ప్రాబ్లం ఉందండి. ఎక్స్పెక్టేషన్స్ 280 కొట్టేస్తారు, 300 కొట్టేస్తారు. ఆర్సీబీ గ్రౌండ్లో కనుక అంత చిన్న గ్రౌండ్లో మ్యాచ్ అవుతుంటే ఫస్ట్ బ్యాటింగ్ ఎస్ఆర్హెచ్ చేస్తే ఇంకా పిచ్చి పీక్స్ అది ఇది అని అనుకున్నాం. బట్ ఏమైంది? సో 200 కొట్టడమే గగనంగా అనిపించింది. అది ఒక ఎండ్లో ఇషాన్ కిషన్ నుంచున్నాడు కాబట్టి అంత స్కోర్ అయినా కొట్టగలిగారు. లేదంటే ఇంకొంచెం దారుణంగా చూసేవాళ్ళం మేము. సరే ఇంత ట్రై చేసి ఇంత ఇది చేసుకొని ఆ హోప్స్ పెట్టుకొని అవి చూసిన తర్వాత ఆ బౌలింగ్ వస్తే మతిపోయింది. ఇంక తర్వాత హర్షల్ పటేల్ని వీళ్ళు కూడా ఇంక వదిలించుకోవడం కొద్దిగా బెటర్ ఏమో, ఇంకొంచెం మంచి బౌలర్స్ని తీసుకొని. ఇంకా ప్యాట్ కమిన్స్ వస్తేనే ఏమైనా ఆ బౌలింగ్లో స్ట్రెంత్ పెరగడం కానీ, ఆ కెప్టెన్సీలో స్ట్రెంత్, ఆ ఎక్స్పీరియన్స్ని తీసుకురావడం కానీ జరిగింది నాకు తెలిసి. ఎందుకంటే ఖచ్చితంగా ఇది కెప్టెన్ని బ్లేమ్ చేయాల్సిన అంశాలే. టీంలో వాళ్ళు మాట్లాడుకున్నా ఏదైనా సరే అక్కడ గ్రౌండ్లో దిగిన తర్వాత ఆ ప్లాన్స్ని అమలు చేయాల్సింది కెప్టెనే కదా. సో ఇషాన్ కిషన్ బ్యాటర్గా 100కి 100 మార్కులు, కెప్టెన్గా 100కి 10 మార్కులే, కంప్లీట్గా ఫెయిల్యూర్. అది మాత్రం అంటే ఆ బౌలింగ్ చేంజెస్ అన్నీ అలాగే ఉన్నాయి. ఇంక వీళ్ళేసిన బౌలింగ్ కూడా అలాగే ఉంది. మరి వీళ్ళు ఏం చేయాలో? హర్షల్ పటేల్ వీళ్ళందరినీ ఇంక నెమ్మదిగా తగ్గించుకొని టీంలో ఇంక వేరే ప్లేయర్స్ని తీసుకొని వాళ్ళని ఇంక షైన్ చేయాలేమో. పేలవమైన షాట్లు, ఈజీగా అవుట్ అయిపోవటం. సమ్టైమ్స్ లక్ ఫేవర్ చేస్తుంది, చేయదు. బట్ మన ఇంటి నుంచి ఎంత ఉన్నది, మన శ్రమ ఎంత ఉన్నది అన్నది కూడా చూసుకోవాలి కదా. సో ఆర్సీబీ కెప్టెన్సీ బాగుంది, రజత్ పటిదార్ బ్యాటింగ్ బాగుంది, దేవదత్ పడికల్ లాంటి ప్లేయర్ ఆడేసాడు. ఇప్పుడు విరాట్ కోహ్లీ ఆడేసి అందరూ ఆడేస్తే వాళ్ళకి ఇంకా ముందుకెళ్ళే కొద్ది వాళ్ళకి ఇంకా తిరిగిలేనట్టు ఉంటుంది. పైగా గ్రౌండ్లో ఎస్ఆర్హెచ్ లాంటి టీంని ఎలాంటి టీంలో ఓడిచ్చేసామంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దట్టు అంత మార్జిన్తో, అన్ని ఓవర్ల మార్జిన్తో ఓడిచ్చామంటే ఇటు సైడ్ చూసుకుంటే వీళ్ళ కాన్ఫిడెన్స్ గట్టిగా ఉంటుంది. ఇటు సైడ్ ఆ ఎస్ఆర్హెచ్ని చూసుకుంటే ఈ గ్రౌండ్లో ఖచ్చితంగా ఇంకా హైయెస్ట్ స్కోర్ కొడతారు, అది కొడతారు, ఇది కొడతారు. సో ఆర్సీబీకి ట్రోలింగ్ ఉంటుంది, అది ఇది అని ఎన్ననుకున్నా తీరా చూస్తే 200 అతి కష్టం మీద కొట్టారనిపించింది. అండ్ అంత మార్జిన్తో ఓడిపోవటం ఇంకొక పెద్ద దెబ్బ. సో బ్యాటింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, బౌలింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఫీల్డింగ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కెప్టెన్సీ ఇంప్రూవ్ చేసుకోవాలి, అన్నిట్లోనే ఇంప్రూవ్మెంట్ కావాలి. మ్యాచ్ ఓడిపోవటం బాధ కాదు, ఓడిపోయిన విధానం మాత్రం ఖచ్చితంగా బాధాకరంగా ఉంది. అంత తేడాతో ఓడిపోవటం, అంత పేలవంగా ఓడిపోవటం, లక్ ఫ్యాక్టర్స్ అటు ఇటు ఉన్నా కూడా మన ఎఫర్ట్స్ అన్నవి కనిపించాలి కదా, కనిపించలే. మరి ఇది నాకే అనిపించిందో మరి అందరికీ అనిపించిందో నాకు తెలియలేదు. కానీ మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మీకేమనిపించింది మ్యాచ్ చూస్తున్నంతసేపు? నాకైతే అనిపించింది ఏంది బౌలింగ్ చేంజ్ ఎట్లా చేశారు, అసలు పైనకి ఇవ్వాల్సింది కదా అని కొట్టించుకుంటే చెప్పలేము. సమ్టైమ్స్ ఇలా కూడా అనిపిస్తుందిలేండి. అంటే మ్యాచ్ ఓడిపోయాడు గట్టి ఈ రకమైన ఫీలింగ్, మ్యాచ్ గెలిచుంటే ఇంకోలా ఉండేది. బట్ పవర్ ప్లేలో బాత్తానే ఉన్నారు కదా, ఎక్కడ గ్యాప్ లేదు. బాత్తా ఉన్న నితీష్కి ఇంకో ఓవర్ ఇవ్వటం, ఇవ్వకుండా జయదేవ్నాథ్కి ఎత్తుకుని ఒక ఓవర్ కట్ చేయటం, అట్లీస్ట్ అక్కడైనా వేరే వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి ఏదైనా జరిగేదేమో, వి నెవర్ నో. బట్ నాకైతే మాత్రం ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే, చాలా లోపాలు ఉన్నాయి. అవన్నీ కనిపించినాయి. అవన్నీ వాళ్ళు చేంజ్ చేసుకొని ఏదైనా చేస్తే మనం ఒక మంచి స్ట్రాంగ్ టీం చూస్తాం. లేదంటే మాత్రం ఇది మాత్రం క్వైట్ డిసప్పాయింట్మెంటే. ఇదే కంటిన్యూ అయితే మాత్రం చెప్పలేం. అండ్ ఇషాన్ కిషన్ ఈ ఫామ్ కంటిన్యూ చేయాలి. మళ్ళీ ఏదో ఫస్ట్ ఇనిషియల్ మ్యాచెస్ 3-4 మ్యాచ్లు ఆడేసి దాని తర్వాత ఇంకా అలాగే ఉంటాం, ఎప్పుడో ఏదో కొడతాం, ఊపుతాం, అవుట్ అయిపోతాం అంటే మళ్ళీ ఎస్ఆర్హెచ్ కష్టమే. అండ్ మోస్ట్లీ అభిషేక్ శర్మ. సో ఆ వరల్డ్ కప్లోనూ అలాగే ఉంది, లాస్ట్ మ్యాచ్ కాకుండా. సో మిగతా అన్ని మ్యాచెస్ ఇప్పుడు మళ్ళీ అలాంటి ఫామ్లోకి రాకపోతే మళ్ళీ తనకు కూడా నెక్స్ట్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ కష్టమయ్యే అవకాశం ఉంటుంది. వీళ్ళందరికీ ఇది మంచి స్టేజ్ ప్రూవ్ చేసుకోవడానికి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ రావడానికి, అంత ప్రెషర్ లేకుండా ఆడటానికి. చలో మీ ఒపీనియన్ కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పి. నాకైతే క్విక్గా షేర్ చేసుకోవాలనిపించింది, ఏంది ఇట్లా ఆడారు అని చెప్పి. మరి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉండటం వల్ల అనిపించిందా అది ఏందో తెలియదు కానీ. సో మీ ఒపీనియన్స్ కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి, మీకు ఏమనిపించింది ఏంటి అని చెప్పి. నచ్చితే వీడియో లైక్ చేయండి, కొత్తగా చూసాలి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ యూస్.